తెలంగాణ జనసేన పార్టీ ఆఫీసులో జనసేన విద్యార్థి విభాగం పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రం 12 సంవత్సరాలు ఏర్పడిన తర్వాత కూడా విద్యార్థుల సమస్యలు, అదేవిధంగా యువత సమస్యలు ఇప్పటికీ అలానే ఉన్నాయి. ఏదైతే 1200 మంది విద్యార్థుల బలిదానంతో ఈ తెలంగాణ మనం తెచ్చుకున్నామో, విద్యార్థుల త్యాగాలతో ఈరోజు మనం తెలంగాణ తెచ్చుకున్నాం. ఆయన ఇప్పటికీ తెలంగాణ విద్యార్థుల ఒక ఆశయాలు, యువత యొక్క ఆశయాలు ఇంకా నెరవేరకపోవడం, ఇది తెలంగాణలోని పార్టీలకి సిగ్గు చేయటం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు యువత యొక్క భవిష్యత్తు గురించి, దేశంలో యువత యొక్క ప్రాముఖ్యత గురించి ఎక్కడికి వెళ్ళినా చెప్తూనే ఉంటారు. ముఖ్యంగా తెలంగాణ యువత యొక్క స్ఫూర్తిని, పోరాట స్ఫూర్తిని ప్రతి వేదికపై పవన్ కళ్యాణ్ గారు చెప్తూనే ఉంటారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళతో రాజకీయం చేపిస్తానని పార్టీ స్థాపించినప్పుడు చెప్పారో, ఇప్పటికీ ఎంతోమంది యువతని, అదేవిధంగా ఎంతోమంది ఉస్మానియా యువతనికి మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు ఇవ్వడం జరిగింది. మేము ముఖ్యంగా ఈరోజు విద్యార్థి సమస్యలు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో మొన్న రీసెంట్గా చూస్తున్నాం. బీసీ గురుకులాల్లో కానీ మన బీసీ హాస్టల్లో కానీ చాలా సమస్యలు ఇప్పటికి ఉన్నాయి. మొన్నటి సూర్యాపేటలో కానీ, అంతకుముందు ఖమ్మంలో కానీ హాస్టల్లో ఎలకలు కొరకడం ఎక్కువ ఉండడం వల్ల విద్యార్థులు వాటిపై సమస్యపై హాస్పిటల్లో కూడా వెళ్ళడం జరిగింది. ఈ చిన్న సమస్యలను కూడా నెరవేర్చకపోవడం చాలా సిగ్గుచేటు. వీటిపై ఏదైతే తెలంగాణ విద్యార్థుల యొక్క సమస్యలపై, అదేవిధంగా యువత సమస్యలపై బలంగా జనసేన విద్యార్థి విభాగం బలంగా పోరాటం చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రీసెంట్గా ఈ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలలో 5,000 వరకు విడుదల చేస్తున్నామని ప్రభుత్వం చెప్పడం చాలా ఆశ్రయిస్తాంగా సిగ్గుచేటుగా ఉంది. ఎందుకంటే మీరు 20,000 పోస్టులు ఉంటే 5,000 పోస్టులు విడుదల చేయడం చాలా బాధాకరణం. దీని గురించి ఉద్యోగ జేఏసీలందరూ వెళ్ళి దాని గురించి మాట్లాడితే ఆర్థిక పరిస్థితి లేకపోవడం వల్ల ఉద్యోగాలు విడుదల చేయట్లేదని చెప్తున్నారు. ప్రభుత్వాలు అలా చెప్తున్నారు. ఆర్థిక పరిస్థితి లేక ఉద్యోగాలు విడుదల చేయడం చాలా సిగ్గుచేటు. రీసెంట్గా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు. అది రాహుల్ గాంధీ కుటుంబానికి 100 కోట్లు ఇవ్వడానికి కూడా మేము రెడీగా అన్నారు. రాహుల్ గాంధీ కుటుంబానికి 100 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణలోని విద్యార్థుల కోసం, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల కోసం ఎందుకని 20,000 పోస్టులు విడుదల చేయాలని మేము దీన్ని జనసేన విద్యార్థి విభాగం తరఫున బలంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఎంతోమంది నిరుద్యోగులు ఇప్పటికీ ఉన్నారు. మేము ప్రభుత్వానికి ఒకటే సూటిగా చెప్తున్నాం, మీరు ఏదైతే 5,000 ఉద్యోగాలు కాదు, కంపల్సరీగా 20,000 ఉద్యోగాలు, కానిస్టేబుల్ 20,000 ఉద్యోగాలు కంపల్సరీగా మరి ఇవ్వాల్సిందే. వీటిపై జనసేన విద్యార్థి విభాగం బలంగా పోరాటం చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విద్యార్థులకు అండగా, యువతకు అండగా ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారు. అదేవిధంగా తెలంగాణ జనసేన పార్టీ విద్యార్థుల సమస్యలపై, యువత సమస్యలపై బలంగా పోరాటం చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.